నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతూనే ఉన్నాయి. రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఇదే తరుణంలో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలాని నిలబెట్టబోతున్నారు అని చెప్పి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితే కనుక అటు ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఢీకొట్టి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునే విధంగా వైఎస్ షర్మిల చేయగలుగుతారా అనేదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు దీని గురించి మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరే చెప్పాలి అసలు ఎలా ఉండబోతున్నాయి ఏపీ రాజకీయాలు. ఒకవైపు వైఎస్ షర్మిలాని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీలో నియమించబోతున్నారు అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజంగా ఊహాగానాలైనా నిజంగానే పెట్టే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ నిజంగానే ఆవిడ వస్తే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? వీళ్ళందరినీ కూడా ఢీకొట్టి తను మళ్ళీ తీసుకురాగలదంటారా? ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావటం అనేది కూడా ఒక ఊహాగానమే. ఇంతవరకు అటు ఢిల్లీ కాంగ్రెస్ వైపు నుంచి కానీ, షర్మిల గారి వైపు నుంచి కానీ ఎటువంటి ఫీలర్స్ కూడా రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్రచారం జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే, తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు ఆమె చేయాల్సింది ఏమీ లేదు. నిజానికి తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆ కాంగ్రెస్ లో ఆమె పాత్ర ఏంటి, ఆమెను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగినాయి. ఆమెను 1-2 సార్లు ఢిల్లీ పిలిచారు, మాట్లాడారు. అయితే ఆమెని తెలంగాణ స్థాయిలో వాడుకోవటానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఆమెకి అంత ప్రోత్సాహం దొరకల. సో ఇక తెలంగాణలో ఆవిడ స్థానం అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయేసరికి ఆమెని నేషనల్ పాలిటిక్స్ లెవెల్లో, కాంగ్రెస్ లో ఏఐసిసి లెవెల్లో వాడుకోవచ్చు, ఆవిడ సేవలను ఉపయోగించుకోవచ్చు అని ఒక ఆలోచన చేశారు. అయితే ఏఐసిసి లెవెల్లో అంటే ఏదో ఒక రాష్ట్రానికి ఆవిడ ఇన్ఛార్జిగా వేయటము అటువంటివి. అయితే దానికి ఆమె అంత సుముఖంగా ఉండకపోవటం వల్ల ఆ ప్రతిపాదన కూడా అప్పట్లో మెటీరియలైజ్ కాలేదు. దాంతో చివరికి ఆమె కాంగ్రెస్ తరఫున లేకపోతే కాంగ్రెస్ పొత్తుతో ఖమ్మం జిల్లాలో 1-2 చోట్ల ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అనే ఆలోచనలు కూడా వచ్చినాయి. కానీ చివరికి మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి అదేమీ ముడిపడలేదు. దాంతో చివరికి ఆమె అంతిమంగా ఏమైంది, సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఇక తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఓ పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీకి మంచి బూస్ట్ వచ్చింది. అది ఒక లెవెల్ కి చేరిపోయింది, మెటీరియలైజ్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రావడంతో వెంటనే ఈ చైన్ ఏపీ వైపుకి మళ్ళింది న్యాచురల్ గా. సో ఏపీలో ఇప్పుడు ఉన్న స్తబ్దత దృష్ట్యా, రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న స్తబ్దత దృష్ట్యా ఈ ఎంకరేజ్మెంట్ తో దాన్ని మనం జనంలోకి తీసుకెళ్లొచ్చు. ముఖ్యంగా మళ్ళీ 4-5 నెలల్లో 3-4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి అది ఒక సహజమైన ఆలోచనే. ఏఐసిసి లెవెల్లో కూడా దీని మీద తర్జన భర్జనలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తున్నది. అయితే ఏపీ కాంగ్రెస్ లో సారథ్య బాధ్యతలు చేపట్టే వాళ్ళు ఎవరు? నిజానికి ఏపీ కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్నారు, కానీ పాతతరం నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, హేమీలు ఉన్నారు, కేంద్రంలో దశాబ్దాల తరబడి మంత్రులుగా చేసిన వాడు ఉన్నారు. కానీ సారథ్యం వహించడానికి ఎవరు అనేది అక్కడ పెద్ద ప్రశ్నార్థకం. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మొన్న విభజన జరిగినప్పటి నుంచి 10 ఏళ్లలో కూడా 1-2 ప్రయోగాలు చేశారు, ఒక 2 మార్చి. కానీ అదేమి మెటీరియలైజ్ కాల. సో దాంతో ఇప్పుడు ఒక కొత్త సారథిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకైతే ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే ఆమె వాళ్ళకి ఏఐసిసి వాళ్ళకి ఈవిడ షర్మిల గారు కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తున్నది. సరే, ఇక ఒకవేళ షర్మిల గారిని కనుక సెలెక్ట్ చేస్తే ఏది ఆంధ్రప్రదేశ్కి, మరి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది, ఆమె సారథ్యం ఎలా ఉంటుంది, అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సహకరిస్తారా అనేది ఒక క్వశ్చన్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ 2 బలంగానే ఉన్నాయి. టీడీపీకి అదనంగా ఇప్పుడు జనసేన చేరింది, అంటే సహజంగానే మరింత బలంగా ఉంటుంది. సో ఈ 2 కొదమసింహాల లాంటి పార్టీలు పోరాడుతుంటే, మరి షర్మిల గారు వచ్చి ఇప్పటికిప్పుడు వితిన్ షార్ట్ టైం ఆమె వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ ని ఏ మేరకు రిపేర్ చేస్తారు, ఎట్ ది సేమ్ టైం ఆ రిపేర్ చేసిన తర్వాత, కోలుకున్న తర్వాత దాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. ఎన్నికల్లో ఈ 2 పార్టీలతో పోటీ పడాలి. ఎంతైనా ఇప్పుడు కాంగ్రెస్ 3వ పక్షమే. అయితే షర్మిల గారు వస్తే ఒక ప్రయోజనం ఏంటంటే, రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పుడున్న స్థితి కంటే మెరుగుపడుతుంది, వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు.
అది అవుట్ ఆఫ్ బాక్స్ అయిపోయింది. కానీ షర్మిల గారు కనుక వస్తే డెఫినెట్ గా అది రోజు పత్రికల్లో మీడియాలో కనిపిస్తూ జనం కళ్ళ ముందు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అయితే షర్మిల గారు దీన్ని ఏ మేరకు అంగీకరిస్తారు అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ ని ఆమె ఆమోదించాలంటే అసలు జగన్ గారికి ఆమెకి ఉన్న సంబంధాలు ఏమిటి, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే సంబంధాలు ఏదన్నా దెబ్బతిన్నాయా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ కోసం ఆమె ఫ్యామిలీ సెంటిమెంట్ ని వదులుకొని ఆవిడ త్యాగం చేసే పరిస్థితి ఉంటుందా? మనకి రకరకాలుగా బయట వేరే ప్రచారాలు వస్తున్నాయి కానివ్వండి, అవన్నీ ప్రామాణికం కాదు. ఎటువైపు నుంచి కూడా వాటిని సమర్థించడం కానీ ఖండించడం కానీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే వాటిని మనం ప్రామాణికంగా తీసుకొని వాటి మీద చర్చించలేము. కాకపోతే ఏంటంటే షర్మిల గారు ఒకటి కాంగ్రెస్ బాధ్యతలు కనుక చేపడితే వైసీపీ మీద నేరుగా నేను పోరాటం చేయగలనా, రెండోది తెలుగుదేశం జనసేన కూటమిని పక్కకి తప్పించి నేను ముఖాముఖి తలపడగలనా, అంటే రేసులో నేను సెకండ్ ప్లేస్ కి రాగలనా వైసీపీతో అనేది ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కుటుంబ సంబంధాలు పక్కన పెట్టేసి వాటికి అతీతంగా నేను పోరాటం చేయగలనా, అందుకు నా కుటుంబ సభ్యుల నుంచి అంటే ఆమె తల్లి నుంచి వీళ్ళ నుంచి ఆమెకు సహకారం, అట్లాగే ఆవిడ చుట్టరికాలు బంధువులు ఉంటారు కదా, ఫ్యామిలీ విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్, వాళ్ళందరూ సహకరిస్తారా, వాళ్ళందరూ ఆమోదం లభిస్తుందా, లేదా తాను ఇంకా మరింత ఒంటరి అయిపోతానా అనేది కూడా ఇవన్నీ ఆమె ఆలోచించుకోవాల్సిన విషయాలు. సో ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే ముఖ్యంగా ఏఐసిసి నుంచి ఆమెకి ఎటువంటి ప్రతిపాదన వస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే నేను అనుకోవడం జనవరి ఈ సంక్రాంతి తర్వాతకి ఒక క్రిస్టల్ క్లియర్ గా మనకి కనిపించవచ్చు ఆ దృశ్యం ఏంటి. ఓకే సార్, ఇక ఈ విషయం పక్కన పెడితే మరోవైపు ఆడదాం ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి దీని వల్ల ప్రయోజనాలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది అంటారు సార్? అవును, ఇవాళ జగన్ గారు ఈ కార్యక్రమాన్ని గుంటూరులో నల్లపాడులో ప్రారంభించారు. ఇది ఏదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామ స్థాయి నుంచి ప్రతి ఊళ్ళో కూడా ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 47 డేస్ ఫిక్స్ చేశారు. అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్విరామంగా జరుగుతాయి. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్న వేలాది గ్రామాల్లో ఈ పండుగ జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, ఈ గ్రామాల్లో ప్రతి ఊళ్ళో కూడా ఆటల పోటీలు పెడతారు. సింపుల్, దీనికి పెద్ద రాజకీయం లేదు. ఆ ఆటల పోటీలు అంటే కబడ్డీ అండ్ క్రికెట్, వాలీబాల్, ఏమండి బ్యాడ్మింటన్, ఖోఖో, పల్లెటూళ్ళలో ఆడే ఆటలు, ఇందులో కబడ్డీ అండ్ ఖోఖో, ఇవన్నీ కూడా పోటీలు పెట్టి అక్కడ గ్రామ స్థాయి నుంచి యువతుల్ని అంటే క్రీడాభిలాషం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాటిని అట్లా గ్రామ స్థాయి నుంచి తర్వాత వార్డు స్థాయి, సచివాలయం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇది యాక్చువల్లీ దాని ప్యాటర్న్. అందులో భాగంగానే ఇవాళ జగన్ గారు అక్కడ 4-5 రకాల ఆటలను ఆయనే ప్రారంభించాడు. ఆయన బహుపాత్రాభినయం చేశారు. క్రికెట్ గ్రౌండ్ లోనేమో బ్యాట్ పట్టుకొని క్రికెట్ బంతిని కొట్టి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. అట్లాగే వాలీబాల్ పట్టుకుని సర్వీస్ చేసి వాలీబాల్ ప్రారంభించారు. అట్లాగే బ్యాడ్మింటన్ కోర్టులో ఆయన బ్యాడ్మింటన్ ఆడారు. ఇట్లా రకరకాల గేమ్లన్నీ కూడా ఆయన ప్రారంభించారు. అంటే ఈ షోస్ ఆయన ఈ ఆటల మీద, ఈ కాన్సెప్ట్ మీద ఎంత సీరియస్ గా ఉన్నారు, ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అని తెలియజేస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక రకంగా ఇది ఆటలే కాదు, ఆరోగ్యానికి సంబంధించింది కూడా అని ఆయన చెప్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించింది ఎట్లా, ఇవాళ రేపు ప్రజల జీవన సరళి మారిపోయిన తర్వాత, లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత, ఈ బీపీలు, షుగర్లు లాంటి సమస్యలు వచ్చేసిన తర్వాత, సరైన వాకింగ్ లేక, అట్లాగే శారీరక శ్రమ లేక ఇటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఇటువంటి క్రీడలు కనుక మనం ప్రారంభిస్తే, ఇప్పుడు ఏదైనా ఒక ఆట ఆడాలంటే మీకు ఫిట్నెస్ ఉండాలి. మనం క్రికెట్ అటువంటి గేమ్స్ చూస్తుంటాము, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎట్లా ఎక్సర్సైజ్లు చేస్తుంటారు ఏమండి. సో ఫిట్నెస్ కోసం ముఖ్యంగా ప్రతి ఆట ఆడేవాడు, ఏ ఆట అయినా సరే, ఉదయాన్నే లేచి కొంత ఎక్సర్సైజ్ చేయటము, కవాతులు చేయటము, ఏమండి ఇటువంటివి చేస్తాడు. తద్వారా ఏంటంటే శరీరానికి శ్రమ పెరిగి ఈ బీపీలు, షుగర్లు కొంత కంట్రోల్లోకి వస్తాయి. తద్వారా కొంచెం హార్ట్ బీటింగ్, గుండె సమస్యలు రావు, కిడ్నీ సమస్యలు రావు. ఇదే ఇందులో ఉన్న అంతరార్థం, పరమార్థం కూడా ఆయనే చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయంగా దీన్ని మనం భావించాలి. నిజంగా కనుక ఇది
సంవత్సరం జరుపుతామని ఆయన చెప్పారు. ఇది కనుక సక్సెస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో అండ్ గ్రామ స్థాయిలో కనుక దీని పట్ల యువత కనుక ఆకర్షితులైతే డెఫినెట్గా ఈ ప్రోగ్రాము దేశంలోనే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమంగా మారుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవడానికి షర్మిల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రస్తుతానికైతే అది ఊహాగానంగానే ఉంది. ఒకవేళ తను నిజంగా వస్తే కనుక తన ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది అనేది కూడా తను ఆలోచించుకొని వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది అని చెప్పి శర్మ సార్ చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అయితే ఒక రకంగా అది చాలా మంచిదే. అది కనుక సక్సెస్ఫుల్ అయితే మాత్రం దేశంలోనే ఒక మంచి ప్రోగ్రామ్ గా కూడా ఇది ఉండబోతుంది అని చెప్పి సార్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ఈ విశ్లేషణ అనేది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.